హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అంతా బాగుండాలి. ఎప్పటిలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే కొత్తగా మా వీడియో చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముత్తుపాలెం, వేదూరుపాలెం మార్గం పక్కన ఉన్న చిన్న గ్రామం. గ్రామానికి బయట ఓ చిన్న ప్రైవేట్ నర్సింగ్ కాలేజీ, 4 బిల్డింగ్లు, ఒక చిన్న హాస్టల్, మధ్యలో ఓ చెట్టు. కాలేజీ అంత పెద్దది కాదు, కానీ ఇక్కడ చేరిన పిల్లలందరికీ ఓ మంచి నర్సింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వస్తుందన్న నమ్మకం ఉండేది. కాలేజీలో ఫైనల్ ఇయర్లో ఉన్న కవిత అనే అమ్మాయి గురించి అంతా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కవిత అక్క చాలా మంచి అమ్మాయి కదా. అమ్మాయికి బాధపడి మాట్లాడటం తెలిసింది. ఆమె దగ్గర ఉన్న ఓ తలదించుకునే శాంతి అనిపిస్తుంది బాబు. అలాంటిదే ఆమె వ్యక్తిత్వం. మొహంలో చిరునవ్వు, తెల్ల గౌన్ వేసుకుని క్లినికల్ ల్యాబ్కు వచ్చే విధానం, చిన్న చిన్న పిల్లలకు బ్లడ్ డ్రా ఎలా చేయాలో చూపించడంలోనూ మాస్గా ఉండే అమ్మాయి. కానీ ఒక విషయానికి మాత్రం అందరికీ కంటికి పడినా మాట్లాడుకోలేని మౌనం. ప్రతి వారం శనివారం రాత్రి ఆ పక్కనే ఉన్న చీకటి ల్యాబ్ రూమ్లో కవిత ఒంటరిగా ఉండేది. బయట క్యూరియోసిటీగా తిరిగే ఫస్ట్ ఇయర్ పిల్లలకు అడగాలనిపించినా ఆమెకి ఇచ్చిన సమాధానం ఒక్కటే: ప్రాక్టికల్ రిపీట్ ఉంది శైలు, బ్లడ్ సింపుల్స్ తీయాల్సి ఉంది మేడం టెస్ట్ కోసం అని చెప్పి సన్నగా నవ్వేది. అయినా శనివారం రాత్రిలా అందరూ హాస్టల్కి వెళ్ళాక అనిపించేది కొందరికి, కానీ ఎవరూ బలంగా ప్రశ్నించలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి మీద అంత నమ్మకం. ఒకసారి చిన్న చల్లగాలిలో ల్యాబ్ పక్కన బయట నిలబడిన మొదటి సంవత్సరం విద్యార్థిని శైలజ కిటికీలోంచి లోపల తొంగి చూసింది. కవిత కంచె రంగు గౌన్ వేసుకుని, చేతిలో సిరంజ్, చిన్న బాటిల్లో ఓ ద్రవాన్ని కలుపుతోంది. లోపల బల్బు వెలుతురు మాత్రమే, బయట చీకటి. ఆమె పక్కన ఓ పాత రిజిస్టర్ బుక్ ఓపెన్ చేసి కూర్చుంది. శైలజకి ఏదో భయం వేయడం మొదలైంది. ఎందుకో అర్థం కాకుండా ఆ రూమ్లోంచి బయటకే రాకుండా రోజులు గడుస్తున్నాయి కవితకి. ఒకరోజు ఆమె సరదాగా మాట్లాడే వాచ్మెన్ ముద్దప్పకి చెప్పింది, అన్నా, ఆ ల్యాబ్ విండో ఓపెన్ చేయి కాస్త, లోపల ఎవరో ఉన్నట్టుంది అనగా ముద్దప్ప ఖాళీగా ఉండే రూమ్ అనుకుని జాగ్రత్తగా కిటికీ చెక్కగా తెరిచాడు. లోపల లైటు వెలుగుతున్నది, బుక్ ఓపెన్ ఉన్నది, కాని లోపల ఏ శబ్దం లేదు. ఒక్కసారిగా లోపల నుంచి ఓ అలజడి వినిపించింది. చప్పుడు ఎక్కువేమీ కాదు, కాని కొట్టుకోవడం లాంటి తడతడ కొట్టే శబ్దం. ఎవడ్రా ఆది? ముద్దప్పకి మళ్లీ నెమ్మదిగా మూత వేసి లాక్ వేశాడు. కానీ శైలజ కళ్లలో భయం మొదలైంది. మరుసటి రోజు మేడం మధు ఎక్కడా? శైలజ చెప్పింది. మేడం, ఆ రాత్రి ల్యాబ్లో నువ్వే చూడాలి, ఏదో వింత జరుగుతోంది. కవిత అక్క రూమ్లో ఏదో రహస్యం దాచినట్టుంది. మధు మొదట నవ్వింది. ఏమిటి, సీరియల్ చూసి పడిపోతున్నావా? కానీ శైలజ చూపించిన వీడియో క్లిప్ చూశాక మధు భయపడింది. వెనక్కు తిరిగి ఫ్రేమ్ స్టాప్ చేసి చూసింది. కవిత ఓ చిన్న బాటిల్ తీసుకుని అందులో రక్తాన్ని వేసింది. బాటిల్ మీద ఏమి రాసిందో స్పష్టంగా కనిపించలేదు, కానీ తెల్ల కాగితంపై నల్ల కలం చుట్టూ రెడ్ ఇంక్తో ఒక్క పదం: పాపం. మధు నోరు అదిలిపోతూ వెంటనే ఆ రాత్రి పోలీస్కి కాల్ చేసింది. ఆ రాత్రి వానపాటి చల్లదనంతో కూడిన శనివారం. కాలేజీ క్యాంపస్లో ఒక్కొక్క దీపం మెరుస్తూ నలుపు ముసుగుని వేసుకుంటూ ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ పరందామయ్య సివిల్ డ్రెస్లోనే వచ్చాడు. తన వెంట హోంగార్డుగా భద్రం అనే చిన్న కానిస్టేబుల్ ఉన్నాడు. ఎక్కడ్రా ల్యాబ్ రూమ్ అని అడిగాడు పరందామయ్య. ఈ బిల్డింగ్ వెనక వైపున మేడం చెప్పింది సార్ అని భద్రం చెప్పి ముందు నడిచాడు. వెళ్లే దారి చీకటిగా ఉంది. ఒక్కో అడుగు వేసినప్పుడే ఆ మురుగునీటి వాసన, తడినీల కొట్టే శబ్దం. ల్యాబ్ దగ్గరికి వచ్చేసరికి తలుపు మూసి ఉంది, కానీ కిటికీలోంచి చీకటి లోపలి నుంచి చూస్తోంది. పరందామయ్య తలుపు బలంగా తోశాడు. చిట్టడుసు తోలుతున్న మాదిరిగా తలుపు ఓపెన్ అయింది. లోపల అడుగు పెట్టిన వెంటనే ఓ వింత వాసన ముక్కు కొద్దిగా కొరికింది. యోధిక మందుల లేదా పాత బ్లడ్ వాసనలా? సార్, దీన్ని చూడండి అని భద్రం ఒక్కసారి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి చూపించాడు. కోణంలో ఓ పాత ఫ్రిడ్జ్, ఎప్పుడో వాడినట్టుంది, కానీ ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉంది. ఫ్రిడ్జ్ తెరిచి చూడగానే ఇద్దరికీ నొప్పిచ్చినట్టు ఒక్కటే స్పందన. లోపల 3 బాటిల్స్, కానీ వాటిపై రక్త గ్రంథి కాపింతో రాసిన పదాలు: చెడు, అహంకారం, ద్వేషం. పరందామయ్య నోరు తెరుచుకుని ఒక్క వాసన వాసాడు. నెమ్మదిగా వాంతి వచ్చేలా ఉంది. రిపోర్ట్ చేయాలి, ఇది సాదా విషయానికి కాదురా అనగానే పక్కన నుంచి ఓ తడతడ శబ్దం వినిపించింది. వెనక్కు తిరిగిన పరందామయ్య ఒక్కసారిగా గంభీరంగా నిలబడిపోయాడు. ల్యాబ్ వెనుక మెజానైన్ తలుపు తీయబడింది. లోపల అతి చిన్న గది. ఆ గదిలో పాత ఫైల్స్, పక్కన ఓ నర్సింగ్ రిజిస్టర్ బుక్, అందులో ఓ పేజీ ఓపెన్ అయి ఉంది. పరందామయ్య ముందుకు వెళ్లి ఆ బుక్ చూస్తాడు. అక్కడ రాసి ఉంది: కవిత, ఫైనల్ ఇయర్, 1986 బ్యాచ్. ఆ పేరు చూసిన వెంటనే భద్రం ఒక్క అడుగు వెనక్కి వేశాడు. ఏంటి సార్, 1986? అవును,
మనమదుగుతున్న అమ్మాయి పేరు కవితే, కానీ ఈ బుక్లో డేట్ 1986. అనుకున్న పరందామయ్య హఠాత్తుగా గదిలో వెలుగును ఫోకస్ చేశాడు. రిజిస్టర్ పక్కన ఓ ఫోటో స్టిక్ చేసి ఉంది. నలుపు తెలుపు ఫోటో. అందులో ఉన్న అమ్మాయి ముఖం ఆడిట్ హాల్లో ఫస్ట్ ఇయర్ పిల్లల దగ్గర తిరుగుతున్న కవితలాగే ఉంది. ఒక్కసారిగా ఆ గదిలో లైటు మిలమిలకి వెళ్ళిపోయింది. పరందామయ్య ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు. కానీ ఏదో చీకటి సలపులాట, గదిలోనే శ్వాస ఆగిపోయినట్టు అనిపించింది. తల తిరగబోతున్న ఒక్క మిలీ సెకండ్కి ఓ స్వరం వినిపించింది. ఇంకా ముగియలేదు. వెంటనే ఫోకస్ గందరగోళం. ఫ్రిడ్జ్ మూసుకుపోయింది. గదిలోని బుక్ పేజీలు గాలికి ఎగిరిపోయాయి. పరందామయ్య భద్రాన్ని పట్టుకుని బయటికి లాక్కెళ్లాడు. ఆ రాత్రే ఫోన్ మీద అధికారానికి రిపోర్ట్ పంపారు. కానీ ఉదయం తిరిగి ఆ ల్యాబ్కి వెళ్లిన వారికి కనిపించిన దృశ్యం అంతకన్నా గందరగోళంగా ఉంది. ఫ్రిడ్జ్ లేదు, బాటిల్స్ లేవు, రిజిస్టర్ బుక్ లేదు, కవిత పేరు ఎక్కడా లేదు. కాలేజీ మేనేజ్మెంట్ చెప్తోంది, మా దగ్గర కవిత అనే అమ్మాయి చదవడం లేదు. 1986 బ్యాచ్. మా కాలేజీ 2001లో మొదలైంది. శైలజ ఆ రాత్రి సర్దుబాటుగా పడుకున్నప్పటికీ గుండె మాత్రం తడబడింది. ల్యాబ్లో చూసిన ఫ్రిడ్జ్, బాటిల్స్ మీద రాసి ఉన్న ఆ పదాలు అన్నీ ఆమె మైండ్లో చప్పట్లు కొడుతూ నిలిచిపోయాయి. ఏదో మూలన ఒంటరిగా నిలుచున్న కవిత ముఖం మళ్ళీ గుర్తొస్తుంది. ఆ రాత్రి శైలజ ఒక్కసారిగా అరిచేసుకుని లేచింది. శరీరం మొత్తం చెమటలు. మొబైల్ స్క్రీన్ ఆన్ చేసి టైం చూసింది. అర్ధరాత్రి 2:46. మొబైల్ వైబ్రేట్ అయింది. ఓ మెసేజ్ వచ్చి ఉంది. సిండా అన్నోన్ మెసేజ్. మళ్ళీ వెళ్ళకూడదు. చూశావు కదా పాపాల బరువు ఎలా ఉంటుందో. ఆమె ఒక్కసారిగా మొబైల్ నేలపాలు చేసింది. చెమట పట్టిన చేతులతో తిరిగి ఎత్తింది. ఆ మెసేజ్ చూసేసరికి గుండె వేగంగా త్రోబతినట్లయింది. కావాలంటే వీడియో చూడు అని మరో మెసేజ్. వెంటనే వీడియో ఓపెన్ చేసింది. ల్యాబ్లో తీసినంత సున్నితమైన దృశ్యం. కవిత ఓ స్టెయిన్ వేసిన చేత్తో బాటిల్ని తీసుకుని ఓ విద్యార్థిని చేయిని కట్ చేస్తోంది. ఆ రక్తాన్ని జాగ్రత్తగా బాటిల్లోకి నింపుతూ ఏదో మంత్రం లాంటి పదాలు ఊగుతుంది. పాపం నశించాలి. శైలజ నోరు బిగబట్టి చూసింది. ఆ వీడియోలో రక్తం కారుతోంది. మళ్ళీ మరో క్లిప్. ఒక రోజు ముందు తానే ల్యాబ్ కిటికీలోంచి చూసిన దృశ్యం. అయితే అప్పటి నుండి వీడియో ఎలా తీసింది? ఎవరు తీశారు? ఆమె ఫోన్కి ఆ వీడియో ఎక్కడి నుండి వచ్చింది? ఆమె గదిలో ఒక్కసారిగా ఫ్యాన్ ఆగిపోయింది. లైట్స్ మిలమిలమిల అయ్యాయి. ఏదో శబ్దం. గదికి బయట నుంచి ఒక రాయి తాకినట్టు. కలలు కాదు శైలజ. పాపాలు గురుత్వాకర్షణలోకి వచ్చావు. ఇప్పుడు తిరిగి వెళ్ళడం లేదు. వెంటనే ఆమె తల ఒలికింది. గాజు కిటికీలో ఓ ఆకృతి. నల్లగా చెదిరిపోయిన జడ, తెల్లటి గౌన్, ముఖము కొండ చిలువలా ఒలిసిపోతూ. కవిత. ఒక పావురపు అరుపు మాదిరిగా గదిలోనూ ఒక్క శబ్దం. పక్క బెడ్లో పడుకున్న రూమ్మేట్ లేచి చూసేసరికి శైలజ బెడ్ మీద గుండెలపై చేతులు ఉంచుకుని లొంగిపోయినట్టుగా ఉంది. కన్నులు తెరిచేలా ఉన్నాయి కానీ లోపల ఎవరూ లేరు. ఫార్మసీ మేడం మధు ఆ ఆడియో మెసేజ్ విన్నాక ఒక్క క్షణం కంగారు పోయింది. అదే శైలజ గొంతు. కాని వాడి గొంతులో ఓ వింత గాలి ఉంది. అర్థం కాని భయం చుట్టుముట్టినట్లుగా. క్లాసులన్నీ ఆపేసి స్టాఫ్ రూమ్లో కూర్చుని మధు ఏమీ మాట్లాడకుండా కూర్చుంది. అంతలో నర్సింగ్ కాలేజీకి 10 ఏళ్ల కిందట రిటైర్ అయిన ప్రిన్సిపాల్ మాయవతి అక్క గురించి గుర్తొచ్చింది. అప్పుడే మొబైల్ తీసుకుని ఆమె నంబర్ ట్రై చేసింది. హలో మధు, బాగున్నావా బంగారం? అక్క వెనక నుండి వినిపించిన గళంలో ఏదో గంభీరత. అక్క, ముట్టుపాలెం కాలేజీ గురించి మీకు గుర్తుందా? అయ్యో, ఆ పేరు మళ్ళీ వినాలనుకోలేదు బంగారం. ఏమైంది అక్కడ? మధు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని కవిత, శైలజ, బాటిల్స్, ఆ వీడియో గురించి అన్నింటినీ చెప్పేసింది. ఓ క్షణం మాయవతి అక్క మౌనంగా ఉంది. ఒక విషయానికి చెప్పను మధు, కవిత అనే అమ్మాయి నిజంగానే చనిపోయింది. ఆమె చేసిన మిస్టేక్ వల్ల ఓ పేషెంట్ చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం ఆల్ ట్రూ. కానీ అక్కడే ఆ కథ అంతా అయిపోలేదు. అంటే ఆ పేషెంట్ ఆ తల్లి, ఊరి చివర ఉన్న దైవాలయం దగ్గర పనిచేసే మహాత్మ. ఆమె తన కూతురిని పోగొట్టుకున్న బాధతో కవిత పాపాన్ని క్షమించలేదు. ఓ శాపం వేసింది. నీ వల్ల జరిగిన పాపాలన్నీ నీ రక్తంలో దాగి ఉంటాయి. ప్రతి శనివారం నీవు వాటిని బహిర్గతం చేయాలి. ఒక్కొక్కరిని నీవు శుద్ధి చేయాలి. అప్పటి నుంచి కాలేజీకి కొత్త బాడీ వస్తే చాలు ఆమె వెతుకుతూ తిరుగుతుంది. మధు తల చుట్టేసుకుంది. అక్క, అలా అయితే కవిత జీవించి ఉందా? మరి ల్యాబ్లో వీడియోలు, మెసేజ్లు, ఆవిడ ఆత్మ కాదు మధు, ఆవిడే ఓ శక్తి అయింది. ఆ బాటిల్స్, వాటిపై రాసిన పదాలు, పాపం, ద్వేషం, అహంకారం, ఇవి అందరికీ ఉన్న అవాంఛనీయ భావాలు. వాటిని ఆమె గుర్తిస్తే చాలు. ఆమెకు ఆ వ్యక్తి శుద్ధి కావాలి. ఇప్పుడు ఏం చేయాలి అక్క? మధు ఏడుస్తూ అడిగింది. ఆమె రికార్డ్స్, ఫైల్స్, పాత ల్యాబ్కి మించిపోయిన ఆ ఫ్రిడ్జ్, ఇవన్నీ రహస్యంగా పాత మెస్ రూమ్ స్తంభాల కింద ఉన్నాయి.
వాటిని తాకొద్దు, వాకిలి దాటిపోకూడదు. ఒకసారి ఆవిడ చూపులో పడితే ఏ దేవుడూ రక్షించలేడు. ఆ రాత్రి మధు తన గదిలో మంచంపై కూర్చుని పడుకోలేకపోయింది. గుండె దడదడమంటోంది. కవిత ముఖం కన్నుల్లో నుంచి పోకుండా బలంగా నిలిచిపోయింది. రక్తం కావాలి అన్న ఆ ఒక్క మాట మదిలో గుట్టుగా మిగిలిపోయింది. అప్పుడే ఆమె ఓ నిర్ణయం తీసుకుంది. ఈ రహస్యం నేను బయటకు తీయాల్సిందే. రాత్రి అర్ధరాత్రి 1:15 క్యాంపస్ అందరూ నిద్రలోకి లీనమైపోయారు. చీకటి ముసురుతో కూడిన ముక్తుపాలెం గాలిలో వింతదనం ఉంది. గాలికి ఒక్కోసారి బాత్రూమ్ కప్పుల నుంచి కర్రకర్ర మెలోడీ వినిపిస్తోంది. మధు చేతిలో టార్చ్ తీసుకుని నెమ్మదిగా మెయిన్ బిల్డింగ్ తలుపు ఓపెన్ చేసింది. ఆ వెంటనే ఓ చిన్న బల్లెం మీద బిందెలు కదిలినట్టు శబ్దం. ఆమె కంగారు పడకుండా నెమ్మదిగా పాత మేస్ రూమ్ వైపు నడిచింది. ఆ తలుపు పైన యూసేజ్ క్లోజ్ అనే బోర్డు ఉంది. కానీ తలుపు తాళం లేకుండా పైన ఓ చిన్న తాళి జారీగా వేలాడుతోంది. మధు చేతికి నెమ్మదిగా తడిగా తాకింది. అది తలుపు కాదు, తలుపు చెమ్మదనం. బిగ్గరగా తలుపు తెరిచింది. అందులో ఒక మంట పడింది. కెరటిలా లాఠీ పట్టుకుని ఓ పాత డస్ట్ కోట్ ధరించిన భయంకరమైన రూపం నిలిచింది. కవిత కాదు, అది మరో రూపం. ఓ గాలి రూపంలో కవిత ముసుగులో ఉన్న అసలైన శక్తి. మధు ఒక్కసారి వెనక్కి తిరిగి పరుగెత్తబోతుందంటే, రా మధు, నీ గుండె నెమ్మదిగా వాయించుకుంటూ ఉండే శబ్దం నాకు నచ్చుతుంది. అదే శబ్దం నాకు కావాలి అని ఓ నరాలకు వణుకుదించే గొంతు ఆమె చెవిలోకి చొచ్చుకుపోయింది. ఫ్లోర్ మీద తడిచిన రక్తపు మచ్చలు, వాటి మధ్యలో శైలజ ఐడి కార్డ్. పక్కనున్న ఫ్రిడ్జ్ తెరిచింది. వాటిలో చిన్న చిన్న సీసాలు, ఒక్కో సీసా మీద ఒక పదం. పాపం, చెడు, ద్వేషం, కల్పిత బలహీనత, అహంకారం, భయం అన్నీ ఎర్రగా రంగులు మారుతున్నాయి. ఇవి మామూలు రక్తపు నమూనాలు కావు, ఇవి రక్తపు శాస్త్రంలో భాగం. మధు ఒక్కసారి ఒక్క బాటిల్ తీసి పొకెట్లో పెట్టింది. అప్పుడే పక్కనే ఉన్న రాక్ వాల్కి ఓ పేపర్ చుట్టి ఉంది. దాన్ని తెరిచి చూసింది. అందులో కవిత చేతిరాత. ఓసారి చూసి ఏదో శాస్త్రీయ మంత్రంలా ఉంది. కానీ చివరి లైన్ మాత్రం నిగూఢమైనదిగా ఉంది. రక్తం ద్వారా శుద్ధి ద్వారా పునర్జన్మలోని బలం నాకు కావాలి. ఆమె ఒక్కసారి పేపర్ మూసేసి వెనక్కి తిరిగింది. అందులో కవిత ముఖం సమీపంలోకి వచ్చేసింది. అది ఇక మానవ ముఖం కాదు. మొహం మీద కంటి ప్రదేశంలో గందరగోళంగా రెండేసి చిన్న బాటిల్స్ ఉండేలా కనిపిస్తున్నాయి. ముక్కు ఉండాల్సిన చోట గాయం, నోరు ఉండాల్సిన చోట ఊబకాయ ముక్క. కవిత చెబుతోంది, తీవ్రమైన పాపాల్ని తీసుకోవడమే కాదు మేడం, ఇప్పుడు వాటి వల్ల శరీరాన్ని తిరిగి సృష్టించాలి. ఇక నన్ను ఆపడం ఎవరి వశంలో లేదు. మధు చేతిలో ఉన్న రక్తపు సీసా ఒక్కసారి వేడెక్కింది. అదే ద్వేషం అన్న లేబుల్ ఉన్న సీసా. ఒక్కసారి సీసా మధు చేతికి బిగబడి అంటుకుంది. వదిలించుకుందామనుకుంటే చేతిలో రక్తం రాలుతుంది. రక్తం ఆమెదే కాదు, అది మరొకరి చెమటతో కలిసిన పాత రక్తం. అప్పటికి గుండె గడియారంలా కొట్టుకుంటోంది. ఆమె ఒక్కసారి వెనక్కి తిరిగి ఫ్రిడ్జ్ తలుపు మూసేసి బయటకు పరుగెత్తింది. ఉదయం 6:10 ప్రిన్సిపాల్ రూమ్. మధు ఆ రాత్రి జరిగినవన్నీ వణుకుతూ చెప్పింది. ప్రిన్సిపాల్కి మొదట నమ్మకం రాలేదు. కానీ ఆమె టేబుల్ మీద పెట్టిన రక్తపు సీసా చూసిన తర్వాత ఒక్కసారి వెనక్కి కుర్చీలో పడిపోయారు. ఇది మా పాత బ్యాచ్ స్టూడెంట్ శ్వేత రక్త నమూనా. ఆమె 2012లో సస్పిషియస్ పరిస్థితుల్లో చనిపోయింది. ఈ సీసా ఎలా వచ్చిందమ్మా? మధు దిక్కుతోచక ఒక్కసారి అడిగింది. శ్వేత అంటే ఎవరు మేడం? కవిత గురించి కాకుండా ఇంకెవరో. ప్రిన్సిపాల్ నెమ్మదిగా మడత పెట్టిన ఓ పాత ఫైల్ తీసి చూపించారు. అందులో ఒక ఫోటో. దాంట్లో ఉన్న అమ్మాయి మధు చూసిన కవిత మాదిరిగానే ఉంది. కానీ పేరే వేరుగా ఉంది. ఇది కవిత కాదు మధు, ఇది శ్వేత. మధు ఒక్కసారిగా చక్కుమంది. అయితే ఇప్పుడు మన ల్యాబ్లో కనిపించిందెవరు? ప్రిన్సిపాల్ గట్టిగా తల ఊపుతూ చెప్పారు. శ్వేత చనిపోవడానికి ముందు బ్లడ్ మానిప్యులేషన్ మీద ఓ ప్రాజెక్ట్ చేయింది. అది యాక్సిడెంట్కి కారణమై ఓ పేషెంట్ మరణించాడు. ఆ తర్వాత ఆమె మానసిక స్థితి తారుమారైంది. ఒకరోజు బహిరంగంగా మెస్ వెనక వైపు తలపై బలంగా గుద్దుకొని చనిపోయింది. కానీ ఆమె రక్తాన్ని డాక్యుమెంట్ చేసిన డేటా మాత్రం ఎక్కడా దొరకలేదు. ల్యాబ్ రికార్డ్స్లోనూ రిజిస్టర్లోనూ. మధు తలుపు మూసింది. ఒక మాట చెప్పకుండా బయటకు వచ్చింది. కాళ్ళు ఊపిరాడని బరువుతో నడుస్తున్నాయి. ఆ రాత్రి మళ్ళీ క్యాంపస్ వెనక ఉన్న ల్యాబ్లో వెలుతురులన్నీ ఆపేసి ఏదో శబ్దం వినిపిస్తోంది. తప్పులు చేసిన వాళ్ళనెవ్వరికీ పాపం వెంటాడకూడదు అనుకునే వాళ్ళం మేడం, కానీ నేను వాళ్లను విడిచిపెట్టను. అంతలో అక్కడికి చేరుకున్న మధు తన చేతిలో ఉన్న ద్వేషం సీసా ల్యాబ్ డోర్ దగ్గర పగలగొట్టేసింది. రక్తం నేలమీద కలిసిపోయింది. ఆ రక్తంలోంచి ఒక్కసారి ఆవిరి వచ్చి పైకి ఎగిరింది. ఆ వెలుగులో కనిపించింది శ్వేత అసలైన రూపం. కళ్ళు లేకుండా ఖాళీగా ఉన్న మంటలతో భయంకర ముఖం, అవలేవు నెత్తి మీద చిన్న చిన్న బొబ్బల మాదిరిగా జ్వాలలు, నోరు లేకుండా గొంతులోంచి గర్జన వచ్చేలా. నీ చేతుల్లో నా రక్తం ఒరిగింది మధు, నీ వల్లే నా ప్రయోగం నిలిచిపోయింది. ఇప్పుడు నీ గుండెలో ఉన్న నీతి కూడా నాకు కావాలి.
మధు ఒక్కసారి జబ్బుతో కూర్చుంది. విసిగిపోయిన శరీరం, వణికిపోయిన మనసు. అయితే అదే టైంలో వాచ్మెన్ శ్రీరామ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాళ్ళు వచ్చేశారు. కానీ తలుపు తెరిచి లోపలికి వెళ్లేసరికి ల్యాబ్ మరిచిపోయినట్టు ఉంది. పాత ఫ్రిడ్జ్ లేదు, గోడల మీద రక్తపు మచ్చలు లేవు. కవిత లేకపోయినా నేలమీదే మధు ఒక్కసారిగా విరుచుకుపడినట్టు స్పృహ లేకుండా ఉంది. ఆయన చేతిలో టార్చ్ పట్టుకుని ఫ్లోర్ మీద పడిపోయిన మధును గమనించిన వాచ్మెన్ శ్రీరామ్ ఒక్కసారి గోడకి ఆనుకుని శ్వాస తీసుకున్నాడు. పోలీస్ వాహనం అప్పటికే వచ్చేసింది. 2 కానిస్టేబుళ్లు లోపలికి పరుగెత్తారు. ఎవరూ లేరు సార్, ఒక్క అమ్మాయి విగతజీవిలా పడుంది. ఇక ఈ కేసు సాధారణం కాదు, ఏదో ఆత్మ సంబంధమైనది ఉంటుందేమో అన్నాడు కానిస్టేబుల్. ఊహలు తెగిపోతున్నాయి. మధు ఆసుపత్రి బెడ్డు మీద కళ్ళెత్తి చూసినప్పుడు నర్సు చెప్పిన మొదటి మాట, ఒక్కరోజు అయిపోయింది మేడం, మీరు ఎక్కడికో తేలిపోయినట్టు ఉన్నారు. మధు తల తిప్పింది. గాజు కిటికీలోంచి కనిపించిన అద్దం ఆమెను చిన్నగా భయపెట్టింది. ఆమె తనేనా అన్నట్టు తన చేతికి తానే నొక్కుకుని చూసుకుంది. ఆమె మెదడులో ఒక్కటే సందేహం, నేను చూసింది కలనా? కవిత వేషం వేసుకున్న ఆ అమ్మాయి ఎవరు? నిజంగా శ్వేత అనే అమ్మాయి ఉందా? తర్వాత రోజు కాలేజీ రికార్డ్స్ రూమ్. ప్రిన్సిపాల్ అనుమతితో మధు రికార్డ్స్ రూమ్లోకి వెళ్ళింది. పాత బైండర్లను తిప్పుతూ 2011 నుండి 2012 బ్యాచ్ అని ఉన్న ఒక ఫైల్ తీసుకుంది. అందులో కనిపించిన ఓ పేజీ మీద శ్వేత రావులపాటి, బ్లడ్ ప్రాజెక్ట్, ల్యాబ్ నో .3 అన్న రేఖలు. వెంటనే పక్కనే మరొక పేరు ఉంది, శ్రీలత వేమూరి. ఈ పేరు మధు గుర్తుపట్టింది. ఆమె ప్రెజెంట్గా ల్యాబ్ మాస్టరు శ్రీలత మేడమే. సాయంత్రం 6 గంటలు, ఫార్మసీ ల్యాబ్. మధు నేరుగా శ్రీలత మేడం దగ్గరికి వెళ్ళింది. మేడం, నాకు అన్నీ తెలుసు. శ్వేత మీతో పని చేసింది. ఆమె ప్రయోగం కారణంగా ఓ పేషెంట్ చనిపోయాడు. ఆమె ఆత్మహత్య చేసుకుంది. కానీ మీరు ఎందుకు దాచిపెట్టారు? శ్రీలత ఒక్కసారి కుర్చీలో కూర్చుని మౌనంగా పోయింది. ఆమె కళ్ళలో నీరు తట్టింది. ఆమెను నేను ఆపాల్సింది మధు, కానీ ఆ మెడిసిన్లు, రక్తాన్ని మానిప్యులేట్ చేయడమంటే ఆమెకు భయం ఉండేది కాదు. పేషెంట్ చనిపోయిన రోజు నుంచి ఆమె మానసికంగా పూర్తిగా తడిసి మునిగిపోయింది. ప్రతి శనివారం రాత్రి తన ప్రయోగాన్ని రీపీట్ చేస్తానంటూ ల్యాబ్కి వెళ్లేది. చివరికి ఒకరోజు ఆమె విగతజీవిగా ల్యాబ్ వెనుక దొరికింది. కానీ మధు అడిగింది, ఇప్పటికీ ఆమె రక్తపు సీసాలు ఎలా ఉన్నాయి? ఆమె కనిపించినదెవరు? శ్రీలత మెల్లగా లేచి వెనక ఉన్న అల్మారా తలుపు తీసింది. అందులో కొన్ని పాత బ్లడ్ సాంపిళ్ల సీసాలు ఉన్నాయి. ఇవి ఆమె చివరిసారి కలెక్ట్ చేసినవే. మేము దాచుకున్నాం, కానీ అవి ఆ రాత్రి నువ్వు చూసిన రిగ్గేలో ఎలా వచ్చాయి అన్నదే నాకు అర్థం కావడం లేదు. ఆ రాత్రి మళ్ళీ మధు తన గదిలో కూర్చుని ల్యాప్టాప్ తెరిచింది. శ్వేత ప్రాజెక్ట్ మీద ఓ పాత PDF ఫైల్. తన రూమ్లో అజ్ఞాతంగా కనిపించిన ఓ ఫోటో. అది కవిత ఫోటో కాదు. అయితే గత నెలలుగా క్యాంపస్లో తిరిగిన అమ్మాయి ఎవరు? ఆమె మెల్లగా గది తలుపు మూసింది. అంతలో ఓ శబ్దం, మధు, నీలో ఉన్న భయం నాకు కావాలి. గది వెనుక దట్టమైన నలుపు మధ్య ఒక ఆడచేతి నీడ. గదిలో ఆ శబ్దం వినిపించిన తర్వాత మధు ఒక్క క్షణం గుండె దడిపోతోంది. మధు, నీలో ఉన్న భయం నాకు కావాలి. ఆ స్వరం ఏమీ ఉచ్చారణ కాదు, నిశ్శబ్దాన్ని కోసేలా, గాలిలో గీటికెళ్ళ. మధు తల తిప్పగా గదిలో ఎవరూ లేరు. కాని గోడ మీద నీడ మాత్రం ఉంది. ఆడవారికి పాత నర్సింగ్ యూనిఫార్మ్ వేసుకుని ఉన్నట్టు కనిపించింది. ఆమె ముఖం లేదు, కానీ మెడ నుంచి రక్తపు ధార కిందకు జారుతోంది. మధు గుండె వేగం పెరిగిపోయింది. కవిత, లేదంటే శ్వేత అని తడబడ్డ కంఠంతో పలికింది. కాని శబ్దం మళ్ళీ, పాపం, నీ కళ్ళలో ఉంది, నువ్వు చూడాలి, నా కన్నీళ్ల వాసన నీ గదిలో ఉంది. మధు వెనక్కి తిరిగింది. తలుపు మూసుకుపోయింది. గదిలో బల్బు తలకిందుగా ఊగుతూనే ఉంది. గాలి లేదు, కానీ తెరలు ఒడ్డులకు తాకుతున్నట్టే కదులుతున్నాయి. రాత్రి మధ్యాహ్నం 12:34 AM, ఫార్మసీ ల్యాబ్. మధు బయటికొచ్చి నెమ్మదిగా ల్యాబ్ వైపు నడిచింది. తలలో ఎన్నో ప్రశ్నలు. శ్వేత నిజంగా మృతురాలా? ఆమె ఆత్మ ఎందుకు ఇంకా తిరుగుతోంది? ఆమె ప్రయత్నం నిజంగా పాపాల్ని శుద్ధి చేయడానికా? వాచ్మెన్ లేదు, లైట్లు ఆఫ్. మధు తన ఫోన్ ఫ్లాష్ లైట్ వేసి లోపలికి అడుగు వేసింది. ల్యాబ్ లోపల మధ్య బయించ హాలంతా మీద ఒక బ్లడ్ బాటిల్. దాని మీద తెల్లటీపు స్టిక్కర్ రాయబడి ఉంది, తీవ్రమైన ద్వేషం. మధు పక్కకి తిరిగి చూస్తే ల్యాబ్ గదిలో పాత రికార్డ్స్ షెల్ఫ్ వెనక నుంచి ఎవరో నిల్చుని ఉన్నట్టు కనిపించింది. ఆమె కాస్త ముందుకు వచ్చింది, కవిత ముఖంతో. కానీ కన్నుల స్థానంలో రెచ్చిపోయిన నలుపు. నోటి చుట్టూ ఎర్రని మసక, మేనెలో వ్రేళ్ల చుట్టూ బ్లడ్ స్టెయిన్లు. నువ్వు చూస్తావు, నువ్వు తెలుసుకుంటావు అంటూ ఆమె నెమ్మదిగా బ్లడ్ బాటిల్ వైపు చేతిని చాపింది. బాటిల్ తలుపు తానే తెరుచుకుంది. లోపల నుంచి చిన్న గదిగదల శబ్దాలు. మధు వెనక్కి తిరిగేలోపు తల మీద బలంగా కొట్టినట్టు భాసించిందట. ఏమీ గుర్తుండలేదు. మరుసటి రోజు మంగళవారం ఉదయం శైలజ వాచ్ మైన్తో కలిసి ల్యాబ్కి వచ్చేసరికి గదిలో మధు లేచి కూర్చుంది. పక్కన ఓ బాటిల్,
అందులో ఆమె చేతికి తీసిన రక్తం. దాని మీద రాసి ఉంది, నైతిక గందరగోళం, స్వీయ రిఫరెన్స్. శైలజ భయంతో వెనక్కి వెళ్ళింది. మధు తలెత్తి చూసి చిరునవ్వు ఇచ్చింది. ఇంకా ఆ కథ ముగియలేదు శైలజ. ఆమె కళ్ళు ఇప్పుడు కవిత కన్నులా ఉన్నాయి. మాటలు మాత్రం శ్వేత మాదిరిగా. ఈ కథ నెమ్మదిగా గందరగోళంగా మారుతోంది. ఒక ఆత్మ కాదు, ఒక కన్నీటి బలం కాదు, ఇది ఒక సైంటిఫిక్ ఛాయలో ఉండే ప్రతీకారం. రక్తం ద్వారా భావాల్ని, పాపాల్ని గుర్తించే విధానం. ముక్తుపాలెం ఆ రోజంతా కళాశాలలో సహజంగా గడిచింది. మధు కనబడినా ఆమె చూపులు మారిపోయాయి. పలకరింపులు చల్లగా కాకుండా ఏదో లోతైన అర్థాలున్నట్లు. మరోవైపు శైలజ కళ్ళలో ఏకంగా భయం. ఒక్క రాత్రిలో మధు ఇలా ఎలా మారిపోయింది? ఆమెలో నిజంగా శ్వేత ఆత్మ ఉందా, లేక అసలే ఆమె? దారి చివర నర్సింగ్ బిల్డింగ్ వెనక ఉన్న మూడవ గదిలో ఒక్కసారి ఒక ఉలిక్కిపాటు వాతావరణం. పాత ఫైల్స్ గదిలోంచి ఎవరో లోపలే నడిచినట్టు వినిపించింది. వాచ్మన్ లక్ష్మయ్య అక్కడికి వెళ్లి చూసేసరికి పాత ఫ్రిడ్జ్ మళ్ళీ అక్కడే ఉంది. దానిలో ఓ 8 బాటిల్స్, ఒక బాటిల్ పై రాసి ఉంది, ఆత్మవంచన రేఖ 2021. రేఖ, ఈ పేరే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో చదువుతోంది. ఇంకా ఆమె బతికే ఉంది అంటే ఇది ఎప్పుడు తీసిన బ్లడ్. రాత్రి 11:44 మధు రూంలో. ఆమె నిద్రలో ఉన్నట్టు కనిపించింది, కానీ ఆమె గుండె ధ్వని స్పష్టంగా వినిపిస్తూ ఉంది. ఆమె తలవంపుగా పడుకున్నా, కళ్ళు తలకు క్రింద నుంచి ఎవరి వైపైనా చూస్తున్నట్టే ఉన్నాయి. పక్క బెడ్ పై ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ దివ్య అనే అమ్మాయి ఉంది. ఆమె నిద్రలో వెళ్ళిపోతుంటే మధు నెమ్మదిగా లేచి డ్రాయర్ తెరిచింది. అందులో ఓ చిన్న సిరంజ్, దాని మీద తెల్ల స్టిక్కర్, స్ఫూర్తి దివ్య. ఆమె అర్ధచీకటి నడుమ దివ్య వైపు నడిచి స్లోగా చేతిలో బలికి ఇంజెక్షన్ పెట్టింది. దివ్య ఒక్కసారిగా కన్ను తిప్పింది, కానీ మాట్లాడలేకపోయింది. నోటి మీద మౌనం బలంగా అడ్డుపడ్డట్టు. రక్తం కొన్ని బిందువులు తీసి బాటిల్లో పోసింది. మరల స్టిక్కర్ కొత్తదిగా రాసింది, కార్యశీలత 08. వెంటనే ఆ గదిలో గాలి ఆగిపోయినట్టు. కర్టెన్లు కదలకుండానే దోసిలై పడ్డాయి. క్యాంపస్ టాయిలెట్ ఆ పక్క వెళ్తున్న శైలజ సడన్ గా గమనించింది. టాయిలెట్ అద్దంలో తన రూపం కనిపించడం లేదు. అది ఆమెకి దయ్యం కంటే భయంకరమైన నిజం. ఎందుకంటే అది ఆమె శరీరంలో ఇంకెవరైనా ఉన్న సూచన. ఆమె పరుగెత్తుకుంటూ ఫార్మసీ ల్యాబ్ దాకా వెళ్ళింది. గేటు వేసింది. గేటు వెనక మధు నెమ్మదిగా తిరిగింది. ఇది శిలవంతమైన ప్రయోగం కాదు శైలజ, ఇది బాధల సమర్పణ. ఒకరిపై ర్యాగింగ్ చేస్తే రెండో ఒక్కడి మీద బాధ పుట్టుతుంది. అదే బాధకి సరైన నామం పెట్టే శాస్త్రం నేర్చుకుంటున్నాం మేము. శైలజ చేతిలో ఒక పేపర్ ఉంది, అది ఆమె మధు రూంలో కింద పడిన నోట్స్. ఆ పేపర్లో ఉంది, ప్రతి మానవ భావన రక్తంలో అనువాదం అవుతుంది. పాపాలకి పేర్లు పెట్టడం శాస్త్రం కాదు, అది రక్షణ యజ్ఞం. ఇంకా 3 బాటిల్స్ కావాలి. 3 పిల్లలు మిగిలేరు. ముక్తుపాలెం నర్సింగ్ కాలేజీ ఆదివారం ఉదయం. కాలేజీ ఎదురు గేటు మూసే ఉంది. శాంతం. కానీ ఆ మూలన ఫార్మసీ ల్యాబ్ తలుపు తెరిచి ఉంది. గత రాత్రి నుండి కనిపించకుండా పోయిన శైలజ ల్యాబ్ బెంచ్ మీద ఊపిరి లేనట్టు పడుకుని ఉంది. ఆమె చేయి పక్కన ఓ చిన్న గ్లాసు బాటిల్, అందులో తెల్లవాటి మధ్యలో ఎరుపు స్పాట్ రక్తపు బిందువు. బాటిల్ మీద రాసుంది, గురుత్వం శైలజ 10. మరింత లోపల పాత ఫ్రిడ్జ్ తెరిచి చూసిన మధు, లేదా ఆమెలో దిగిన ఆ ఆత్మ, తన చేత్తో అన్ని బాటిల్స్ లైన్లో పెట్టింది. ఒక్కోటిగా చదువుతోంది. పాపం, రేష్మ, చెడు, సౌమ్య, నీతి, స్వాతి, ద్వేషం, సింధు, అహంకారం, దీప్తి, ఆత్మవంచన, రేఖ, కార్యశీలత, దివ్య, సంతాపం, శ్వేత, అనుభూతి, మధు, గురుత్వం, శైలజ. ఫ్రిడ్జ్ చివర షెల్ఫ్ లో చిన్న ముదురు డైరీ, ఆ డైరీలో కవిత అక్షరాలు. ఇది నా పాపాల లెక్క కాదు, ఇది వాళ్ల పాపాల విముక్తి ప్రయాణం. వాళ్లలో ఎవరైనా మళ్ళీ ఇదే దారిలోకి మళ్లకుండా ప్రతి శుక్రవారం బ్లడ్ తీసుకోవాలి, ప్రతి శనివారం అది యజ్ఞంగా మార్చాలి. ఇది శాస్త్రవేత్త కవిత నిర్ణయం కాదు, ఒక బాధితురాలి ఆత్మ శాసనం.